విద్య అనేది పవిత్రమైన దేవాలయం. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రైవేట్ విద్యా సంస్థ లాభాల కక్కుర్తి కోసం ఏకంగా మరణించిన వారి ఆత్మలు నివసించే శ్మశాన వాటికను కూడా వదల్లేదు. ప్రభుత్వ నిబంధనలను బూడిదలో కలిపేస్తూ అధికారులను మేనేజ్ చేస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ సాగుతోన్న సంస్కార్ స్కూల్ అరాచకాలపై మహాప్రస్థానం టీవీ జరిపిన ప్రత్యేక పరిశోధనాత్మక కథనం ఇది. గత ప్రభుత్వ హయాంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి అప్పటి జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు ఒక ప్రభుత్వ డీపట్టా భూమిని కేటాయించారు. అక్కడ వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే భూమిని ఆనుకొని నేడు సంస్కార్ స్కూల్ వెలిసింది. ఈ స్కూల్ భవన నిర్మాణ సమయంలో పునాదులు తీస్తుండగా మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయని స్థానిక గ్రామస్తులు భయాందోళనతో వివరిస్తున్నారు. ఇది స్కూల్లో శ్మశాన వాటిక ఉందా లేక శ్మశాన వాటికల్లోనే స్కూల్ కట్టారా అని స్థానిక ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు. నిత్యం భయానక వాతావరణం ఉండే ఇటువంటి స్థలంలో పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వాధికారులు ఎలా అనుమతులిచ్చారంటూ జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సొసైటీ వాటికలో డీపట్టా భూముల్లో ఈ సంస్కార్ స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి విచారణ జరగదు. ఫిజికల్ గా మనం చూసేటప్పటికి నిజంగా సొసైటీ వాటికలో డీపట్టా భూముల్లో పర్మిషన్ లేని సంస్థల్లో ఈ సంస్కార్ స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఈ సంస్కార్ స్కూల్ కనీస ప్రభుత్వ అనుమతులు లేవు. దీనిపై మహాప్రస్థానం టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడంతో స్కూల్ యాజమాన్యంలో వణుకు మొదలైంది. ఛానల్ కథనాలకు భయపడి వెంటనే శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులను మేనేజ్ చేసి 2026-2027 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు రాత్రికి రాత్రే ఓపెనింగ్ పర్మిషన్ పట్టుకొచ్చారు. ప్రభుత్వ అనుమతులు కేవలం 8వ తరగతి వరకే ఉన్నప్పటికీ ఈ సంస్కార్ స్కూల్ యాజమాన్యం ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 9-10వ తరగతులను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. అనుమతి లేని ఈ పై తరగతుల విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులను గుంజుతూ అక్రమ దందాకు తెరలేపింది. కేవలం 8వ తరగతి వారికి మాత్రమే ఇక్కడ ఎఫిలియేషన్ ఉంది. దాంతో పాటు 10వ క్లాసు అలానే 9వ క్లాస్ కూడా ఇక్కడ సంస్కార్ స్కూల్లో స్టడీని కంటిన్యూ చేస్తున్నారు. అలానే హాస్టల్ పర్మిషన్ లేకుండా 100 నుంచి 150 వరకు విద్యార్థుల్ని ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా విద్యార్థుల్ని ఇక్కడ ఉంచి స్టడీస్ కానీ అలానే హాస్టల్ పర్మిషన్ లాగా రన్నింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను అధికారుల దృష్టిలో ఉన్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కనీస వసతులు లేకుండా స్కూల్ ఆవరణలోనే హాస్టల్ నిర్వహిస్తున్నారు. వ్యాపారమే పరమావధిగా భావిస్తోన్న యాజమాన్యం పసిపిల్లలను కన్నవారికి దూరం చేస్తూ ఆ హాస్టల్ గదుల్లో బంధిస్తోంది. కనీసం ఆడుకునే వయసు కూడా లేని చిన్నపిల్లల బాల్యాన్ని సంస్కార్ స్కూల్ హాస్టల్ గోడల మధ్య నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల అయినా తమ టైటిల్లో లేదా బోర్డులపై పబ్లిక్, కాన్సెప్ట్, టెక్నో, ఇంటర్నేషనల్ వంటి పదాలను వాడరాదని స్పష్టమైన నిబంధన ఉంది. కానీ సంస్కార్ స్కూల్ యాజమాన్యం ఈ జీవోను తూట్లు పొడిచింది. ప్రభుత్వ రికార్డులో కేవలం సంస్కార్ స్కూల్ అని ఉంటే బయట బోర్డుపై మాత్రం రంగురంగుల అక్షరాలతో సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని తగిలించి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. ఈ రోజు ప్రభుత్వ నిబంధనలు తూట్లు పొడుస్తూ సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో ఈ స్కూల్ రన్ చేస్తున్నారు. ఒక స్కూల్ కి ఇంటర్నేషనల్ పేరు రావాలి అంటే అక్కడ సెంట్రల్ నుంచి ఎఫిలియేషన్ రావాలి. కానీ స్టేట్ ఎఫిలియేషన్ తోనే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పేరుతో నడుపుతున్నారు సంస్కార్ స్కూల్. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు అమ్మకూడదని విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులు నెత్తి నోరు బాదుకుంటున్నా ఈ స్కూల్ యాజమాన్యానికి పట్టడం లేదు. పుస్తకాల పేరుతో వేల రూపాయలు, ఫీజుల పేరుతో లక్షల రూపాయలు గుంజుతూ పేరెంట్స్ జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ అరాచకాలపై స్టూడెంట్ యూనియన్ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబును నేరుగా కలిసి ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేక తప్పు ఎక్కడ దొరుకుతుందోనని తెల్లముఖం వేసుకుని దిక్కులు చూడటం గమనార్హం. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో విచ్చలవిడిగా బుక్స్, అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించకపోతే SFIగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. అధికారులు, విద్యార్థి సంఘ నాయకులతో ప్రిన్సిపాల్ మంతనాలు జరుపుతూ లోపాయికారిగా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు
ఆరోపణలు వస్తున్నాయి. పసిపిల్లల ప్రాణాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ శ్మశాన వాటిక భూములపై వెలిసిన ఈ అక్రమ సంస్కార్ స్కూల్పై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. విద్యను వ్యాపారంగా మార్చిన యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.